ఒక వెబ్ సిరీస్‌కి సంబంధించి పోస్టర్‌లో నాగబాబును చూస్తే వరుణ్ తేజ్‌కి విపరీతంగా భయమేసిందంట. సో, ఆ వెబ్ సిరీస్ ఏంటంటే 'పరువు'. సో, ఈ 'పరువు' వెబ్ సిరీస్‌కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని రీసెంట్‌గా హైదరాబాద్‌లో నిర్వహించారు. సో, ఆ ఈవెంట్‌కైతే వరుణ్ తేజ్‌ని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. సో, ఆ ఈవెంట్ గురించి అక్కడ మాట్లాడుతున్న వరుణ్ తేజ్ ఆ వెబ్ సిరీస్ పోస్టర్ గురించి చెప్పుకుంటూ తన తండ్రి అయినటువంటి నాగబాబును ఆ పోస్టర్‌లో చూసినప్పుడు తనకు చాలా భయమేసిందన్నట్టుగా కూడా కొంచెం సరదాగా చెప్పడం జరిగింది. అయితే విషయానికొస్తే ఆ వెబ్ సిరీస్‌లో నాగబాబు కీలకమైన విలన్ పాత్రను పోషించాడు. సో, అక్కడ విలన్ పాత్రలో ఆయన జీవించి ఆ పాత్రకు ప్రాణం పోసాడు అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో, ఆయన చెప్పినట్టుగానే ఇక్కడ మనం ఇంకా పోస్టర్‌లో కూడా చూసుకోవచ్చు. ఆయన ఎంత గంభీరంగా విలన్ పాత్రకు ప్రాణం పోసినట్టుగా ఇట్లా కనిపిస్తున్నాడు కదా! సో, అది చూసిన వెంటనే వరుణ్ తేజ్‌కి అయితే చాలా భయమేసిందంట. సో, ఈ వెబ్ సిరీస్ విషయానికొస్తే ఇందులో నరేష్ అగస్త్య, నివేద, పేతురాజ్ అండ్ నాగబాబు వీళ్ళు ముగ్గురు కూడా ప్రధానమైన పాత్రలు పోషించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ స్క్రిప్ట్‌ను మాత్రం సిద్ధార్థ్ రాజ్ చాలా అందంగా రాశాడని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించి ఫస్ట్ ఎపిసోడ్‌ని వరుణ్ తేజ్ వాళ్ళ ఫ్యామిలీతోని కలిసి చూసినట్టుగా చాలా బాగుందన్నట్టుగా కూడా ఆయన చెప్పాడు. అయితే ఇందులో పరువు అంటే చాలా సున్నితమైన దృశ్యం ఇది. పరువు నష్టం పేరిట ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు. చాలామంది చనిపోతున్నారు, చంపేస్తున్నారు, మర్డర్‌లు లాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి అలాంటి వాటిని కూడా ప్రోత్సహించకుండా అలాంటివి తప్పు అనే విధంగా వాటిని ఆధారంగా చేసుకొని ఈ వెబ్ సిరీస్ అయితే నిర్మించడం జరిగిందనమాట. సో, ఖచ్చితంగా కంటెంట్ అనేది బాగుంటే ఎలాంటి ప్రాజెక్టులైనా ప్రజలందరూ కూడా ఆదరిస్తారు. ఆ వెబ్ సిరీస్‌ని కావచ్చు, సినిమాని కావచ్చు ఖచ్చితంగా విజయం చేస్తారు ప్రజలందరూ కూడా అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అండ్ ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి జీ5లో అండ్ ఓటీటీలో కూడా మనకు ప్రచారం కాబోతున్నాయి. దానికోసం ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో, దీనికి సంబంధించి మరి ఈ వెబ్ సిరీస్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.